యమజ కావేరిని కలవడానికి వచ్చింది. యమజ ఊరికే రాదు, కొంపలు కూల్చడానికే వస్తుంది. స్నేహ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నిన్ను అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఈ భూమి మీద లేరులే. ఇంతకీ ఎందుకొచ్చావు? ఇంకెందుకొస్తుంది? ఆల్రెడీ కావేరి జీవితం నాశనం చేసిందిగా, పరామర్శించడానికి వచ్చుంటుంది. కాదు స్నేహ, నేను కావేరికి మంచి చేయడానికే వచ్చాను. నన్ను నమ్ము. నిన్ను నమ్మే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. వెళ్ళిపో. అది కాదు. ఏది కాదు? కావేరిని ఈ మాత్రం కూడా మనశ్శాంతిగా బతకనివ్వవా? పద. స్నేహ, ఆగో. అమ్మా, నీకొక నమస్కారం. కూతురు కాని కూతురు కోసం సొంత కూతురు జీవితం నాశనం చేస్తావా? స్నేహ, నువ్వు రావే. స్నేహ, స్నేహ, ఆగు స్నేహ. స్నేహ, ఏం చేస్తున్నా? మన కొంపకి పట్టిన దరిద్రాన్ని బయటికి గంటేస్తున్నా. స్నేహ, అక్క ఏదో మాట్లాడడానికి వచ్చింది, మాట్లాడి నువ్వు. కావేరి, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా తప్పే. బయటికి పొమ్మను. బావా, అక్క నా కోసం వచ్చింది, తనని మాట్లాడని. కావేరి, అది కాదు. బావా, నన్ను ఇంట్లో ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? కావేరి, ఈ రాక్షసి నమ్మొద్దు కావేరి. స్నేహ, నా అక్కకి అవమానం జరిగితే నాకు జరిగినట్టే. నేను తనతో మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడడం కుదరదు అంటే బయటికి వెళ్తాను. నువ్వు రా అక్క, రా. అమ్మా, అది నీ కూతురు కాదు, అది మారలేదు కూడా. దానికోసం మన కావేరి జీవితం నాశనం చేయొద్దు. అవునత్తయ్య, యమజ పాము కంటే డేంజర్. ఎట్టి పరిస్థితుల్లో తన నమ్మకూడదు. నువ్వు మారవమ్మా. నిన్ను ఆ యమజ ఏదో మాయ చేసింది. నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు. ఎప్పుడు తొందరపడతావు, ముందు వెనక ఆలోచించవని నన్నంటావు కదా. ఈ సరా పని నువ్వు చేస్తున్నావు. నీ మీద, కావేరి మీద నాకెప్పుడు కోపం రాలేదత్తయ్య. కానీ ఇప్పుడు వస్తుంది.